ఇక ద్రవయానకాల విషయానికి వచ్చేసరికల్లా సో దీంట్లో మానవ రక్తంలో ఇక్కడ సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద ఈ వేగం అనేది వస్తుంది. సో ఆల్కహాల్ విషయానికి వచ్చేసరికల్లా 1213 మీటర్స్ పర్ సెకండ్, పాదరసం విషయానికి వచ్చేసరికల్లా 1450, నీటి విషయానికి వచ్చేసరికల్లా 1493, సముద్రపు నీటి విషయానికి వచ్చేసరికల్లా 1533 మీటర్స్ పర్ సెకండ్. ఇంత క్రితం మనం మాట్లాడుకున్నాం సోనార్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా. సో ఇక్కడ సముద్రపు నీటిలో ధ్వనివేగం మనకు తెలుసు. ఆ ప్రతిధ్వని అనేది ఎంత సమయంలో మనల్ని చేరిందో గమనించుకొని ఆ సమయాన్ని ఇక్కడ సముద్రపు నీటిలో వేగంతో మల్టిప్లై చేసినప్పుడు మనకు అక్కడ దూరం అనేది తెలుస్తుంది, సముద్రాల యొక్క లోతు అనేది తెలిసేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మానవ రక్తంలో కనుక గమనిస్తే 1570 మీటర్స్ పర్ సెకండ్. ఈ కోణంలో మనకు ద్రవయానకాలలో అన్నిటికంటే కూడా మానవుని యొక్క రక్తంలోనే ధ్వనివేగం అనేది అత్యధికంగా కనిపిస్తూ ఉంది.